హలో ఆల్, నమస్తే. ఎన్నో రోజుల నుంచి లైఫ్లో ఏదో మిస్ అవుతున్నాను ఫీలింగ్, ఏదో కోల్పోతున్నా అనిపించింది. ఇదే విషయాన్ని మా ఫ్రెండ్స్తో షేర్ చేశా. అంతే, వెంటనే ట్రిప్ వెళ్దామన్నా అన్నారు. చించాం ఆలోచించాం, మొత్తానికైతే డిసైడ్ అయ్యాం. ఎక్కడికంటే సింగపూర్ వెళ్దామని. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో సింగపూర్ వెళ్దాం అనుకుంటున్నారా? అయితే మా ట్రిప్ ఎలా జరిగిందో మీకు తెలియాల్సిందే. ఈ వీడియోస్తో మీకు మేము ఇవ్వగలిగినంత ఇన్ఫర్మేషన్ సింగపూర్ కోసం ఇస్తాం. ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాం. వైజాగ్ నుండి నైట్ 11:30కి స్కూట్ ఎయిర్లైన్స్లో సింగపూర్ బయలుదేరాం. మేము రీచ్ అయ్యేసరికి సింగపూర్ టైం మార్నింగ్ 5 AM. ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ఇప్పటికీ 13 times ఈ ర్యాంక్ వచ్చింది. మొత్తం 4 టెర్మినల్స్ ఉన్నాయి. టెర్మినల్ కనెక్టివిటీకి స్కై ట్రైన్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్లో చాలా వరకు మొత్తం ఆటోమేషన్, ఇమిగ్రేషన్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్. జస్ట్ మన పాస్పోర్ట్ స్కాన్ చేస్తే చాలు, మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. ఎయిర్పోర్ట్లోనే మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మేమైతే సింగపూర్ సిమ్ కార్డ్ కూడా ఎయిర్పోర్ట్లోనే కొనుక్కున్నాం. ఇది ఎయిర్పోర్ట్ అనకుండా షాపింగ్ మాల్ అంటే బెస్ట్ ఏమో, అన్ని షాప్స్ ఉన్నాయి మరి. తర్వాత మెట్రో MRT కార్డ్ కూడా ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ సింగపూర్ ఎయిర్పోర్ట్లోవే. ఈ వీడియో సిరీస్లో మేము సింగపూర్ ఎలా వెళ్ళాం, ఏమేమి లొకేషన్స్ కవర్ చేసాం, ఎంత బడ్జెట్ అయింది అని అన్ని విషయాలు మీకు రివీల్ చేస్తాం. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్, కొన్ని సిటీ వ్యూస్, ఎక్కడ స్టే చేసాం, ఈ ఇన్ఫో కవర్ చేసాం. ఇకపోతే టెర్మినల్ 2 కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ జోన్. ఇక్కడ మీకు జ్యువెల్ రెయిన్ వర్టెక్స్, పిల్లలు ఆడుకోవడానికి చాలా పార్క్స్, ఎక్స్పీరియన్స్ స్టూడియో, ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మెట్రో స్టేషన్ కూడా ఉంది. ప్రజెంట్ మీరు చూస్తున్నది జ్యువెల్ పార్క్. ఇకపోతే సింగపూర్ మెట్రో రైల్ కనెక్టివిటీ చాలా పెద్దది. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మెట్రో రైల్లో వెళ్ళిపోవచ్చు. ఇదే మెట్రో రైల్ మ్యాప్. ఇక్కడే మీకు దొరుకుతుంది మెట్రో MRT కార్డ్. ఈ కార్డ్ స్పెషాలిటీ ఏంటంటే సింగపూర్లో ట్రావెలింగ్ మొత్తానికి ఇది యూజ్ అవుతుంది. మన భాషలో చెప్పాలంటే ఇదొక ట్రావెల్ పాస్. ఇక ఎయిర్పోర్ట్లోనే మెట్రో రైల్ స్టేషన్ ఉంది. ఇక మెట్రో ఎక్కి మేము వెళ్ళాలనుకుంటున్న క్లార్క్ కీ స్టేషన్కి బయలుదేరాం. మొత్తానికైతే మేము దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. ఎటు చూసిన గ్రీనరీ, గ్లాస్ బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్,
ఇవే కనిపిస్తున్నాయి. చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే రోడ్స్ మీద వెహికల్స్ చాలా డిసిప్లైన్గా వెళ్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ చాలా అంటే చాలా క్లీన్గా ఉంది సిటీ అంతా. ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే సిగ్నల్ పోల్ దగ్గర ఉన్న బటన్ నొక్కితే మన కోసం సిగ్నల్ పడుతుంది. అప్పుడు మాత్రమే రోడ్డు దాటాలి. లేదు కాదు కూడదు, నేను ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు దాటుతా అంటే ఫైన్ కట్టాల్సిందే. ఇక స్టేషన్ నుంచి నడుచుకుంటూ మేము స్టే చేయాలనుకుంటున్న గ్యాలక్సీ పాడ్స్ హాస్టల్కి వచ్చేసాం. కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయలుదేరాం. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేస్తామో మా నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. అంటిల్ దెన్, bye bye. Please do like, share this video and subscribe to Funtone Studios.